ఎస్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. 70వ నేషనల్ ఫిలిం అవార్డులను ప్రకటించింది జ్యూరీ. ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2 ఎంపికైంది. ఉత్తమ కన్నడ సినిమాగా KGF 2గా నిలిచింది. ఇక పొన్నియిన్ సెల్వంకు ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్గా రెహమాన్కు వచ్చింది. ఉత్తమ నటుడిగా కాంతారా సినిమాకు రిషబ్ శెట్టికి వచ్చింది. రైట్, దీనికి సంబంధించి మనతో మాట్లాడటానుకున్నారు కార్తికేయ ఫిలిం డైరెక్టర్ చందు మొండెట్టి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా అనిపిస్తుంది అవార్డు? ముందే ఎక్స్పెక్ట్ చేశారా మీరు ఏమన్నా దీనికి సంబంధించి? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ద థింగ్ ఈజ్, నాకు యాక్చువల్గా డైరెక్ట్ కాల్ వచ్చిందండి జస్ట్ ఫ్యూ మినిట్స్. నాకు అసలు ఇది ఒకటి నడుస్తుంది, ఈ రోజు అనౌన్స్ చేస్తారు అన్నది కూడా నాకు తెలియదండి. సో వీఆర్ సో హ్యాపీ నాట్ బీయింగ్ మోడెస్టీ, బట్ ఇదంతా ఒక సూపర్ టీమ్ ఎఫర్ట్. మా హీరో, మా ప్రొడ్యూసర్స్ అందరూ సో హ్యాపీ అండి. సో ఏ ఎలిమెంట్స్ మీకు దోహదం చేశాయని అనుకుంటున్నారు కార్తికేయ 2కి సంబంధించి? ఏంటండి ఏ ఎలిమెంట్స్ మీకు ఈ మూవీలో దోహదం చేశాయి ఈ అవార్డు రావడానికి అనుకుంటున్నారు? అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ద కృష్ణ థింగ్. కృష్ణుడే అంటే మీకు బేసిక్ గా చెప్పాలి అంటే, ఇది ఎవరికైనా స్టార్ట్ చేయడం, ఇది ఎవరికైనా సమర్పించాలంటే ద లార్డ్ శ్రీకృష్ణ, ఆయనకే సమర్పించాలి. అండ్ మేము ఏదైతే ఆయన గురించి చెప్పాలనుకుంటున్నామో, ఆయన ఏదైతే ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నాడో, చాలా చిన్న విషయం చెప్పినా కానీ అది జాతీయ అవార్డు వరకు వెళ్ళింది. దిస్ ద పాయింట్ అండి. సో ఒక పాయింట్ లో చెప్పాలంటే ఇట్స్ అబౌట్ లార్డ్ కృష్ణ. ఆ పాయింటే మాకు నేషనల్ అవార్డు వరకు వచ్చిందండి. రైట్. అయితే ఇప్పుడు చందు మొండెట్టి గారు, చాలా మంది రేసుల్లో ఉన్న పరిస్థితి, కార్తికేయ 2 సెలెక్ట్ అయింది. సో దీన్ని ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు? అలాగే ఇప్పటికే కమర్షియల్ పరంగా చూస్తే కార్తికేయ 2 మంచి హిట్ కొట్టిన పరిస్థితి. అవునండి. సో ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు దీనికి సంబంధించి? ఎలా చేయండి అంటే, ఇప్పుడేనండి మా ప్రొడ్యూసర్ విశ్వ గారితోనూ, అభిషేక్ గారితోనూ, మా హీరోతో అందరితో మాట్లాడేమాట. టైం తీసుకుని, ఎవరి పనులు వాళ్ళంతా ఉన్నారు, టైం తీసుకుని ఇది ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకుని చాలా త్వరగా మీ అందరూ ఇప్పుడు వెళ్ళి, ఇప్పుడే వ్రతం కూడా అయ్యింది మా ఇంట్లో, వెళ్ళి కలిసి వీల్ ఎంజాయ్ అండి. విల్ సెలబ్రేట్, డెఫినెట్లీ టైం టు సెలబ్రేట్. సో హ్యాపీ. రైట్. తెలుగు చిత్రాలు చాలా ఉన్నాయండి. కార్తికేయ 2నే బెస్ట్ మూవీగా ఎంపికైన పరిస్థితి, ఉత్తమ తెలుగు చిత్రంగా. సో నిజంగానే ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపు లభించింది అనుకోవచ్చు అంటారు మీకు? ఖచ్చితంగా అండి. నేషనల్ అవార్డు లైక్ అంటే ఒక సినిమా నేషనల్ అవార్డు రావడము, ఒక వ్యక్తికి నేషనల్ అవార్డు ఇది నాట్ ఎ నార్మల్ థింగ్ అండి. ద హైయెస్ట్ అక్నాలెడ్జ్మెంట్ భారతదేశంలో. సో వీఆర్ ఫీలింగ్ సో హ్యాపీ. రైట్. సో ఈ అవార్డుతో నిజంగా ఒక బాధ్యత అయితే పెరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మీ నుంచి కార్తికేయ 3 ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఇంకా చాలా జాగ్రత్తగా బాధ్యతగా తీసుకుని మా తదుపరి జీవితం తండ్రి కూడా ఇంతే పేరు, ఇంతే డబ్బు తీసుకో. హలో చందు గారు, అంటే లైక్ కార్తికేయ 3 ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దాని గురించి మీరు చెప్పలేదు. ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయండి. రైట్. ఎప్పటి లోపల ఉండే అవకాశం ఉందంట దీనికి సంబంధించి అనౌన్స్? ఇప్పుడు అంటే ఏం లేదండి, కథ చర్చలు అవుతున్నాయండి. కథ ఒకసారి లాక్ అయిపోయిన తర్వాత, నా ఇమీడియట్ అదే ఉంటుందండి. రైట్. నాగ చైతన్యతో మూవీ తీస్తున్నారు తండేల్. సో దీనికి కూడా ఖచ్చితంగా నేషనల్ అవార్డు రావాలని మేము కూడా కోరుకుంటూ ఉన్నాము. సో కార్తికేయ 3కి సంబంధించి కూడా మీరు త్వరలో అప్డేట్ ఇస్తామంటున్నారు. సో ఎనీహౌ వన్స్ అగైన్ కంగ్రాట్స్ అండి మీకు, మీ టీంకి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. రైట్. 70వ నేషనల్ ఫిలిం అవార్డులను ప్రకటించారు జ్యూరీ సభ్యులు. ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2 ఎంపికైంది. ఉత్తమ కన్నడ సినిమాగా KGF 2 నిలిచింది. ఇక పొన్నియిన్ సెల్వంకు ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్గా రెహమాన్కు వరించింది. ఉత్తమ నటుడిగా కాంతారా సినిమాకు రిషబ్ శెట్టికి వచ్చింది.